అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మట్టికాయ రోస్ట్ తయారు చేద్దామండి ఈ మట్టికాయ రోస్ట్ చాలా బాగుంటుంది మీరు మట్టికాయ కూర తినలేరు మేము తినలేము మాకు ఇష్టం ఉండదు అనే వాళ్ళు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మట్టికాయలు హాఫ్ కిలో అండి ఇలా తుంచి పెట్టుకున్నాను కడిగి శుభ్రంగా ఇలా తుంచి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు 20 దాకా పచ్చిమిరపకాయలు పడతాయి హాఫ్ కిలో కదా మనం వండేది ఒక ఉల్లిగడ్డ అండి ఈ సైజు ఉల్లిగడ్డ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీస్గా కొబ్బరి వచ్చేసి కొద్దిగా పెరిగిడు అనుకోండి ఇంత చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోండి రాక్ సాల్ట్ పసుపు ఆయిల్ ఇది కొంచెం డీప్ ఫ్రై మాదిరి అంటే అంత ఆయిల్ పట్టదు కొద్దిగా తక్కువ పడితే చూపిస్తాను మీకు వీడియో అనేది కమాండ్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది కొబ్బరి ఉంది కదా కొబ్బరి ఈ పచ్చిమిర్చి వచ్చి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ పట్టుకోవాలి తర్వాత చూపిస్తాం మరి మీకు ఈ విధంగా పచ్చిమిర్చి కొబ్బరి వచ్చేసి మిక్సీ పట్టాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు పట్టాలి అన్నీ ఒకటేసారి పడితే ఏమంటే కొబ్బరి మెదగదు అందుకే ఇలా పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డ మిక్సీ పడదాము ఆనియన్ కూడా మిక్సీ పట్టుకొచ్చాను ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మట్టికాయలు అన్నీ ఒకటేసారి కాకుండా కొద్దిగా పట్టుకోండి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి చూపిస్తాను ఎలా పట్టుకోవాలో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఇందులో యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా యాడ్ చేసి పట్టుకుందాము చూపిస్తాను మిక్సీ పట్టాలండి ఇది ఈ విధంగా కొద్దిగా బరకే ఉండాలి కొద్దిగా చిన్న ఎదురు చూడు కనిపిస్తుందా మీకు ఈ విధంగా ఉండాలి చిన్న మట్టికాయలున్నా పర్వాలేదు ఈ విధంగా ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ మిగతా మట్టికాయలు పట్టుకుందాము ఈ మట్టికాయలు ఇవి కూడా పెట్టాను ఇవి కూడా మిక్సీ పట్టుకొని వస్తాను ఇవి కూడా బరక పట్టుకోవాలి మెత్తగా అయితే లేదు ఇవి కూడా బరక పట్టుకోవాలి పట్టుకున్నాక చూపిస్తాను మిక్సీ పట్టుకొని వచ్చాయండి ఇది ఈ విధంగా బరక చూసారా ఇది ఈ విధంగా బరక పట్టుకోండి దీన్ని వచ్చేసి ఈ గిన్నెలో ఇది మొత్తం వేసేసి మొత్తం కలిపేసుకోవాలి అంతా కలిసేటట్లు 2 టైమ్స్ పట్టాం కాబట్టి మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోండి ఇందులోనే వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చేసి పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రొట్టెలేకి కానీ చపాతీలేకి పుల్కాలేకి రైస్లేకి అన్నిటికీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ప్రిపేర్ చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ మీద చేసుకుందాము దీనికోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే దీంతో ఒక కప్ వేసాను నేను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఒట్టి మిరపకాయలు ఇవేం అవసరం లేదండి దీనికి అవి కొద్దిగా చిట్టపట అన్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మట్టికాయ వచ్చేసి అందులో యాడ్ చేసుకున్నాము సరిపోతుంది ఇప్పుడు ఇది మట్టికాయ అంతా యాడ్ చేసుకొని దీన్ని కలపాలండి బాగా చూపిస్తాను మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ట్రై చేయండి వాళ్ళు చాలా మంచిగా ఒప్పుకుంటారు ఇప్పుడు దీంట్లో ఇంత కలిపేసుకున్నాం అండి మొత్తం ఆయిల్ ఈ మట్టికాయ అంతా కలిసేటట్లు కలుపుకుందాము ఈ విధంగా మధ్యలో చూస్తుండాలండి లేదంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మూత ఉంచి పక్కన ఉంచుదాము కాసేపు అలాగే ఉంచితే మగ్గిపోతుంది స్టవ్ మీద అలాగే ఉంచితే మగ్గిపోతుంది ఈ విధంగా మూత ఉంచి ఓ 10 మినిట్స్ ఇలాగ మగ్గిందా 10 మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉందో 10 మినిట్స్ అయిందండి చూద్దాము ఈ విధంగా మగ్గింది ఎక్కువ హైలో పెట్టుకోకుండా మీడియంకు హైకి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కలపండి బాగా ఈ మట్టికాయలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయిల్ తక్కువైంది అనుకుంటే మీరు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి లేదు సరిపోయింది మేము ఈ విధంగా తింటామంటే సరిపోతుంది మాకైతే కొద్దిగా పడుతుందండి కొద్దిగా ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి అదేం కాదు ఇంకా ఇది మగ్గాల టైం పడుతుంది ఇది మగ్గడానికి అంతా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా బాగా కలపండి ఇప్పుడు వచ్చేసి మీడియంలో పెట్టి మగ్గనిద్దాం మూత పెట్టి మగ్గనిద్దాము ఇలా మూత ఉంచి మీడియంలో పెట్టి మగ్గనిద్దాము మగ్గేసిందండి ఇది చూద్దాము మధ్యలో ఇలా కలుపుతుండండి లేదంటే అడుగంటిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి కొద్దిగా సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసుకొని చూద్దాం అయిపోయిందండి కర్రీ ఇదిగో ఇలా అంటే కట్ అవుతుంది మగ్గిపోయిందండి సర్వ్ చేసుకుందాం ఇంకా దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత ఉంచితే ఆ వేడికి అదే మగ్గేస్తుంది స్టవ్ ఆఫ్ చేద్దాము మట్టికాయ రోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేదే మనము
ఈ మట్టికాయ రోస్ట్ను మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. ఈ మట్టికాయ రోస్ట్ మీరు చేసుకొని నాకు కూడా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.